కాదు సార్ మరి మీరెందుకు యాక్టింగ్ చేయలేదు? అంటే ఆ! దానికి దానికి కూడా ఉంది. ఏదో చిన్న చిన్న క్యారెక్టర్‌లు అవి ఇవి చేశాము. అంటే నక్షత్రంలో ఆ పాట పాడిన దగ్గర మేమిద్దరమే ఉంటాం. ఉంటారు. అవును. మీరు భీమ్స్. భీమ్స్ నేను ఇద్దరం ఉంటాము. అట్లా చిన్న చిన్నవి చేశాము. విషయం ఏంటంటే మా నాన్నగారు నటులు యాక్చువల్‌గా. మా నాన్న రంగస్థల నటులు, సినిమా నటులు. ఆయన ఒక 5 ఇయర్స్ చెన్నైలో ఉండి సినిమాలు బాగా ఒక 26 సినిమాలు చేశారు. ఆయన 'తల్లి దీవెన', 'మంచి స్థానం లేదు', 'రోజులు మారాయి' ఇట్లాంటివన్నీ చేస్తూ 'తల్లి దీవెన' లాంటి సినిమాలో ఆయన సెకండ్ హీరో. నరసింహరాజు మెయిన్ హీరో, మా ఫాదర్ సెకండ్ హీరో. కామెడీ ట్రాక్ అంతా మా ఫాదర్ మీద ఉంటుంది సినిమాలో. అదే మొన్న ఈ మధ్య యూట్యూబ్ లో కూడా చూసాను నేను. చూసి మా ఫాదర్ అన్ని క్లిప్పింగ్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసి దాచిపెట్టుకున్నాను. అప్పుడున్న పరిస్థితులు వేరు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నాకు బాగా ఫీడ్ చేశారు ఏంటంటే, యాక్టింగ్ అనేది అంటే మనం నెగ్గుకు రావడం సినిమాలో కష్టం. డబ్బులను ఉండాలి, కులమన్న ఉండాలి, బ్యాక్ బోన్ ఎవరన్నా గాడ్ ఫాదర్లను ఉండాలి. యాక్టింగ్ అనేది ఇంకా నువ్వు ఆలోచన పెట్టుకోకు. ఏదన్నా మనకుంది తెలివి, మన చదువుతో, మన తెలివితో టెక్నికల్ గా ఏమన్నా ట్రై చేయి. సినిమాలో రాయడము, డైరెక్షన్, నీకు సినిమానే ఇంట్రెస్ట్ ఉంటే అట్లా పో అని నన్ను ఈ సైడ్ గైడ్ చేసి, అప్పటి నుంచి ఇంకా నా మైండ్ లో అంతా టెక్నికలే, నేను టెక్నీషియనే అన్నట్టుగా ఉండిపోయాను నేను. సరే, అంటే ఇప్పుడు మనకి అంటే నాకు తెలిసినంత వరకు పాటలు పాడే వాళ్ళకి అంటే ఒక ఫేమ్ వచ్చే వరకు, ఇది వచ్చే వరకు పాటలకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా. మరి రాసినందుకు ఎలా ఉంటాయి సార్ రెమ్యునరేషన్? నేను ఇప్పటికి కూడా నేను అంటే ఎప్పుడు అంటా ఉంటా, మా తోటి రచయితలలో కూడా అంటా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో రచన సైడ్ తీసుకుంటే గే రచయితకు ఉన్నంత తక్కువ రెమ్యునరేషన్ ఇంకా ఏ క్రాఫ్ట్ ఉండదు. పెద్ద సినిమాలు రాసినా, పెద్ద సినిమాలు రాసినా కూడా గే రచయితకి ఒక లిమిట్లోనే ఇస్తారు. అంటే కంపేర్ టు మాటల రచయిత, కథా రచయిత వాళ్ళతో తీసుకుంటే గే రచయితకు వచ్చేది ఒక లిమిటే. అంటే ఒక 1 lakh వరకు ఉంటుంది. 2, 3 మాక్సిమం 3 లక్షలు ఒక పాటకి అంతే. నేను ఇప్పుడు అసోసియేషన్ ఉండి మంచి ఉండి, ఇప్పుడు చంద్రబోస్ అన్న, సుకుమార్ గారు, భాస్కర్ భట్ల అన్న, పూరి గారు అలా ఉంటే కనుక, ఇట్లా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్యాకేజ్ లాట్గా ఇప్పిస్తారు. నేను ఎప్పుడు మా మిత్రులతో అంట, ఒక 5 లక్షలు నుంచి పైన తీసుకునే గే రచయిత నేను చూడాలి ఎప్పుడన్నా. నాకు తెలిసి సీతారామ శాస్త్రి గారు కూడా తీసుకున్నారు లేదు. అరే అంత తక్కువ ఉంటుంది సార్. అంతే. మరి అప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంటుంది సార్? అంటే మనం అంటే బయటికి చూడడానికి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, పెద్ద పెద్ద సినిమాలు రాస్తున్నారు కదా, ఈయనకి ఎట్లా అనుకుంటారు యాక్చువల్గా. అయితే రియాలిటీ ఏమో ఎలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి అది పోవడం అంతే. ఇప్పుడు మనం ఒక సినిమాలో 6 పాటలు 5 పాటలు ఉంటే 2 పాటలు రాసిన, 1 పాట రాసిన ఒకే సినిమా రాయంగా. అదే వరుసగా మల్టిపుల్ సినిమాస్ రాస్తారు. నేను చూసుకుంటే నేను నెలకు కనీసం ఒక 15 సినిమాలు. ఇప్పుడు సినిమా మనం ఇయర్లీ అన్ని చూసుకుంటే 80 నుంచి 100, 150 సినిమాలు రాసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా మొత్తం 250 సినిమాలు పైన అంతే. ఆల్మోస్ట్ 650, 600 పాటల దాకా అయిపోయినాయి. అదే సినిమాలు చూసుకుంటే 300 పైన ఈజీగా ఉంటాయి. మొత్తం 600 పాటలు అయితే ఒక 1000 అయితే అది కూడా ఒక రికార్డే కదా బేసిక్గా. అంటే అన్ని పాటలు రాయడం, ఒక పదానికి సంబంధం లేకుండా, ఒక పాటకు ఒక పాటలు రాకుండా రాయడం అనేది. సరే, అయితే ఇన్ని పాటలు రాసిన మీకు నాకు నన్ను తప్పైతే నాకు కరెక్ట్ చేయండి. అంటే తెలంగాణ పదాలు ఎక్కువగా వాడి ఎక్కువ పాటలు మీ అంటే రాములో లాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టేయడంతో మిగతా వాటిల్లో ఏమైనా తగ్గిందా మీకు? అంటే లేదంటే మిగతా సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి? ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తే అంటే ఎవరు ఎందులో ఎక్కువగా ఫేమ్ అవుతే, సక్సెస్ అవుతే వాళ్ళని అందులోనే ఆ వరకే పిలవడం అనేది మనకి ఇండస్ట్రీలో కామన్ అలవాటు. అంటే ఒక రచయితకనే కాదు, మీరు సపోజ్ కమెడియన్ చూసుకోండి, ఒక టైప్ క్యారెక్టర్లో హిట్ అయితే కామెడీ క్యారెక్టర్లే వస్తాయి. అవును. ఒక విలన్ అనుకోండి, ఒక ఇప్పుడు అజయ్ అన్న సినిమాల్లో ఎన్ని సినిమాల్లో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ తీసుకుంటారు.